కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. పోచారం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పోచారం ప్రాజెక్టుకు 1.5 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. డ్యామ్ మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్ల పక్కనే భారీగా గండి పడింది. ఏ క్షణమైనా కట్ట తెగే ప్రమాదం ఉంది. డ్యామ్ కింద ఉన్న 14 గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రులు ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి. విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు. భారీ వర్షాలు వరదలతో పోచారం డ్యామ్ ప్రస్తుతం డేంజర్ లో పడింది. పోచారం డ్యామ్ కు వరద పోటెత్తడంతో డ్యామ్ పక్క నుంచి వరద ప్రవహిస్తోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. డ్యామ్ పైనుంచే విధంగా వరద ప్రవహిస్తుందో మనం చూస్తా ఉన్నాం. అలాగే డ్యామ్కి ఆనుకొని గండి పట్టడంతో అటువైపు నుంచి అలుగుపారుతూ ఇటుపక్క నుంచి కూడా ఆ వరద ప్రవాహం అనేది ముందుకు దూసుకొస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. కట్ట తెగే ప్రమాదం పొంచి ఉందని అధికారులు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పోచారం డ్యామ్ కట్ట తెగితే పరిసరాల్లో జల విలయం ముప్పు పొంచి ఉండటంతో డ్యామ్ కింద ఉన్న దాదాపు 14 గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్న పరిస్థితి. పోచారం, మాల్తుం, గోలిలింగాల, ఎంకంపల్లి, తాండూరు, పోచమ్మరాల్, గాంధారిపల్లి, కుర్తివాడ, ఆరేపల్లి గ్రామాలకు ముప్పు పొంచి ఉందని ఆయా ప్రాంత ప్రజలను అధికారులు పూర్తిగా అప్రమత్తం చేశారు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తే అక్కడ పోచారం డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. డ్యామ్కి ఇటువైపు నుంచి ఒక కొన నుంచి కూడా గండిపడిన పరిస్థితి. అటువైపు నుంచి చాలా బలంగా ఆ వరద ప్రవాహం అనేది, ఆ జల ప్రవాహం అనేది చాలా వేగంగా దూసుకొస్తుంది. గండిపడింది అటువైపు నుంచి కూడా. అంటే ప్రాజెక్టు పైనుంచి కూడా మొత్తం నిండిపోయి ప్రాజెక్టు పైనుంచి కిందకి ఏ విధంగా వాటర్ దుముకుకుంటూ వస్తుందో చాలా స్పష్టంగా మీరు చూస్తూ ఉన్నారు. గండి పట్టడంతో అటువైపు నుంచి కూడా పెద్ద ఎత్తున వాటర్ వస్తూ ఉంది. లోపలికి ఇంకా దూసుకొస్తూ ఉంది వాటరు. ఇంకా ఈ గండి పెద్దగైతే, ఈ గండి ఇంకా తీవ్రంగా పడితే గనక ముప్పు పొంచి ఉందని చెప్పి సమాచారం వస్తుంది. 14 గ్రామాలు ఉన్నాయి డ్యామ్ కిందన. ఆ 14 గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఇప్పుడు కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఇక పోచారం డ్యామ్ పూర్తిగా మొత్తం ఆ పైనుంచి కూడా అలుగుపారుతూ ఏ విధంగా వాటర్ దూసుకొస్తుందో చూస్తూ ఉన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ ఒక్కసారిగా కుంటపోతగా కురిసినటువంటి ఈ భారీ వర్షాల వల్ల సమీప గ్రామాలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. పోచారం చెరువుకు భారీగా వరద నీరు వస్తోంది. ఉదయం నుంచి పోచారం ప్రాజెక్టుపై 6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 75,000 క్యూసెక్లు కాగా ప్రస్తుతం 1.5 లక్షల వరద వస్తుండడంతో ఈ ప్రమాదం కనిపిస్తోంది. డ్యామ్ పై నుంచి నీరు ప్రవహించడంతో పక్కనే ఉన్న మట్టి కొట్టుకుపోయి గండి పడినట్టు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు దిగువన 14 గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల ఏ క్షణమైనా కట్ట తెగిపోతే, ఒకవేళ ఆ భారీ ప్రమాదం పొంచి వస్తే కనుక అధికారులు అందుకు తగ్గట్టుగా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఆ 14 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ 14 గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇంకా వాటర్లో చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు కామారెడ్డిలో కావచ్చు, సిరిసిల్లలో కావచ్చు, మెదక్లో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, లోతట్టు ప్రాంత ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం కాలనీలు జలమయమైపోయిన పరిస్థితి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ మునిగిపోయి వచ్చిందంటే గత కొన్నేళ్లలో ఎప్పుడూ చూడని జల ప్రళయం ఇక్కడ కనిపిస్తోంది. సో చాలా స్పష్టంగా అధికారులు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా బయటకు రావద్దు, ఎవరు కూడా ఈ ప్రాంతాల వైపు రావద్దు అంటూ చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఇక్కడ పోచారం డ్యామ్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉంది. పోచారం డ్యామ్ మునిగిపోయి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఒక పక్క గండి పడింది. ఇంకా గండి పెద్దగైతే గనక మరింత ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల నుంచి సమాచారం వస్తుంది. ఒకసారి మీకు
ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. మెదక్, కామారెడ్డికి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. భారీ వర్షాలు కాదు, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. నిన్న జరిగినట్టుగా ఒక క్లౌడ్ బరస్ట్, అంటే కొన్ని గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి క్లౌడ్ బరస్టులు జరిగితే గనక పెద్ద మొత్తంలో వాటరు మొత్తం గ్రామాలని ముంచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే, మీకు చాలా ఇంపార్టెంట్ ఇక తప్పదు అనుకుంటేనే బయటికి రండి, రోడ్ల మీదకి రండి అంటున్నారు. లేదు అంటే కనుక మీరు లోతట్టు ప్రాంతాల్లో ఉంటే అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు, సహాయ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అధికారులకు సమాచారం ఇస్తే మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తారు. అంతే తప్పించి ఎమర్జెన్సీ అయితే మాత్రమే మీరు బయటికి రండి అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఆరెంజ్ అలర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సంగారెడ్డి కావచ్చు, యాదాద్రి, సిద్దిపేట, జనగాం, తర్వాత హనుమకొండ, వరంగల్, మహబూబాద్, ములుగు, తర్వాత జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్కి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ ఆరెంజ్ అలర్ట్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మోస్తరు నుంచి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల అతి భారీ వర్ష సూచన కూడా ఉంది. ఎక్కడికక్కడ గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి. నిన్న కొన్ని దృశ్యాలు మనం చూసాం. మొత్తం కార్లు కొట్టుకుపోతున్నాయి. కామారెడ్డిలో కొన్ని హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. కార్లు కొట్టుకుపోతున్నాయి. ఒక కారులో 4 యువకులు ఉన్నారు. ఆ 4 యువకులు కూడా ఆ వాగులో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యం కనిపిస్తోంది. సో అధికారులు వెంటనే అక్కడ చేరుకునే సహాయ కార్యక్రమం ముమ్మరం చేసిన పరిస్థితి. మొత్తం టౌన్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం కాలనీలు మునిగిపోయినాయి, ఇళ్ళు మునిగిపోయినాయి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయిందంటే ఎంత దారుణంగా, అంటే చెరువుల్లో ఇళ్ళు ఉన్నాయా అట్లా ఉంది సిచ్యువేషన్. ఇక్కడ చూస్తుంటే మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి ఇక సెకండ్ ఫ్లోరు స్టార్ట్ అవుతుంది. అంత దారుణంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో కామారెడ్డిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. గత సాయంత్రం నుంచి కూడా చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ కాలనీ వాసులు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించమని చెప్పారు. ఇంకా కొంతమంది చిక్కుకుని ఉన్నారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. అక్కడ చూసారా, కార్ షెడ్లో ఉన్నటువంటి కార్లన్నీ కూడా, విలువైనటువంటి కార్లన్నీ కూడా మొత్తం వరదలో కొట్టుకుపోతున్నాయి. చాలా అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ కాలనీ వాసులు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన పరిస్థితుంది. మొత్తం కట్టుబట్టలతో బయటకు వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది అపార్ట్మెంట్ వాసులు అయితే పైన మేడ ఎక్కి మిద్దె మీద ఎక్కి కాపాడండి అని చెప్పి ఆర్తనాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఫోన్లలో వీడియో కాల్స్ చేసి అధికారులకు సమాచారం ఇచ్చిన పరిస్థితి. ఆ కాలనీ పేర్లతో సహా ఎటువైపు ఉన్నామో కూడా వాళ్ళు భయంగా కాల్స్ చేసి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పారు. అంటే ఒక హెలికాప్టర్ను కూడా మాట్లాడారు బండి సంజయ్ గారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి ఫోన్ చేసి హెలికాప్టర్ను పంపించండి, కామారెడ్డిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ఇక్కడ సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలి, ఎవరైతే ఇంకా చిక్కుకుని ఉన్నారో వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది, ఎవరైతే ఇంకా పూర్తిగా మేడ పైకి వెళ్ళిపోయి ఆహారం కోసం అలమటిస్తున్నారో వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బండి సంజయ్ గారు నిన్న రాజ్నాథ్ సింగ్తో కూడా మాట్లాడే పరిస్థితి. సో కామారెడ్డిలో ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, డ్యామ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి, గండ్లు పడుతున్నాయి. దీంతో ప్రజలు బిక్కుమంటూ ఉన్నారు. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి అని చెప్పి వాతావరణ శాఖ నుంచి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక భయంతో బతుకుతున్న పరిస్థితి. దాంతోపాటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది. వెంటనే ఇటు మంత్రులు కావచ్చు, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి చర్యలు అవసరముందో అక్కడ వేగంగా చర్యలు తీసుకునే పరిస్థితి. ప్రజలకు మాత్రం ఒక అలర్ట్ చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. అత్యవసరమైతే బయటకు రండి తప్ప ఇక ఈ వర్షాలు పడుతున్నటువంటి సమయంలో ఎవరూ కూడా మీరు సాహసం చేయొద్దు, బయటకు రావద్దు, ప్రయాణాలు ఏవి పెట్టుకోవద్దని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు